వెల్కమ్ టు డే 5 ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీర్ సిరీస్. మనం ఇన్పుట్ ఇవ్వగానే అవుట్పుట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వస్తుంది, కానీ దాని వెనక అట్లా 7 స్టెప్స్ ఉంటాయి. తెలుసా మీకు? ఎల్ఎల్ఎంని లక్షల బుక్స్, డాక్యుమెంట్స్, వెబ్ పేజెస్, ఆర్టికల్స్, చార్ట్స్తో ట్రైన్ చేస్తారు. ట్రైన్ చేసిన తర్వాత వర్డ్ బై వర్డ్ అన్ని కరెక్ట్ స్ట్రక్చర్ ఫామ్ అయ్యేలా ప్యాటర్న్ డిజైన్ చేస్తుంది. ఆ సెంటెన్స్లో ఉండే ఇంటెన్షన్ని అర్థం చేసుకొని కరెక్ట్ మీనింగ్ వచ్చేలా చేస్తుంది ట్రాన్స్ఫార్మర్. మనం ఇచ్చే ఇన్పుట్ స్టైల్ని బట్టి రైన్ఫోర్స్మెంట్ అవుట్పుట్ మనకి పొలైట్గా ఆన్సర్ ఇస్తుంది. ఇప్పుడు మనం చిన్న ప్రాంప్ట్ని తీసుకుందాం. ఎవ్రీథింగ్ వాజ్ రెడీ ఫర్ ది పార్టీ. ఇప్పుడు ఈ ప్రాంప్ట్ని ఎల్ఎల్ఎం వరకు వెళ్ళి మనకి అవుట్పుట్ రావాలంటే 7 స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1 టోకెనైజేషన్. టోకెనైజేషన్ అంటే మనం ఇచ్చిన ప్రాంప్ట్ ఏదైతే ఉందో అది ఎల్ఎల్ఎంకి వెళ్ళడానికంటే ముందు టోకెన్స్లా బ్రేక్ అవుతుందన్నమాట. అంటే సెంటెన్స్ ఇక్కడ చూపించినట్టు బ్రేక్ అవుతుందన్నమాట. కొన్ని ఎల్ఎల్ఎంస్లో అయితే ఎవ్రీ ఒక టోకెన్, థింగ్ ఒక టోకెన్గా కూడా స్ప్లిట్ అవుతాయి. స్టెప్ 2 ఎంబెండింగ్. ఎంబెండింగ్ అంటే మనం ఒక సెంటెన్స్ తీసుకున్న సెంటెన్స్ని టోకెన్స్గా బ్రేక్ చేసాం. బ్రేక్ చేసిన టోకెన్స్కి నెంబర్స్గా కన్వర్ట్ చేస్తారనమాట. ట్రైనింగ్లో ఇది ఒక భాగం. ఇలా ప్రతి వర్డ్కి ఒక నెంబర్ ఉంటుంది. దీనివల్ల ఎల్ఎల్ఎం సేమ్ ప్యాటర్న్లో ఉన్న వర్డ్స్ని ఈజీగా కనెక్ట్ చేయగలుగుతుంది. స్టెప్ 3 ప్యాటర్న్ యాక్టివేషన్. ఎల్ఎల్ఎం మెమరీలో చాలా రకాల ప్యాటర్న్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. వాజ్ రెడీ ఫర్ పార్టీ ది ఎవ్రీథింగ్. ఇప్పుడు ఈ వర్డ్ చూసారు కదా, ఈ వర్డ్లో ఒక సెంటెన్స్ ఫార్మేషన్ లేదు, ఒక గ్రామర్ కూడా లేదు.